చూడండి దాని కంటిన్యూషన్ ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్. ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్ ఇందాక చెప్పుకున్నాం. లా ఆఫ్ డిమాండ్ ఇక్కడ ఏంటంటే అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ. ఫస్ట్ లైన్ the price is increasing at the same time demand is decreases. The price is decreasing at the same time demand is increases. ఇది 3 పాయింట్స్ లో రాయాలి. అంటే డిమాండ్ రూల్ ఏంటంటే తెలుగులో ఇతర పరిస్థితులు మారినంత వరకు అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ. ఇతర పరిస్థితులు మారినంత వరకు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండాలి. అంటే ఏంటి? ధర పెరగకూడదు, ఆదాయం పెరగకూడదు, భూకంపాలు, యుద్ధాలు, ఫ్లడ్స్, వరదలు ఇవేం రాకూడదు, నార్మల్గా ఉండాలి. పొజిషన్ అంతా కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఇది అప్లై అవుతుంది. ఏదో మాత్రం ఎక్కడెక్కడైనా డిస్టర్బెన్సెస్ వస్తే మాత్రం ఇది అప్లై అవ్వదు. కాబట్టి అది దాని యొక్క అర్థం. అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ మీన్స్ ఇతర పరిస్థితులన్నీ స్థిరంగా ఉన్నప్పుడు, మొత్తం పరిస్థితులు కండిషన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్లీ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ. ఇందాక చెప్పాను కదండి మీకు, ధర పెరగకూడదు, ఆదాయం పెరగకూడదు, ఇతని ఉద్దేశం మారకూడదు. అలాగే భూకంపాలు, యుద్ధాలు, వరదలు, ఫ్లడ్స్, సునామీలు, ఇలాగే కరోనా ఇటువంటివి ఏం రాకుండా పొజిషన్ అంతా కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఇది అప్లై అవుతుంది. సో అదర్ కండిషన్స్ ఆర్ అప్లైడ్ కాన్స్టెంట్లీ. ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్, ధర పెరుగుతుంటే, అట్ ది సేమ్ టైం డిమాండ్ ఈజ్ డిక్రీజెస్. ధర పెరుగుతుంటే డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ డిక్రీజ్ అయిపోతుంది, తగ్గుతూ ఉంటుంది. సెకండ్ లైన్. మళ్ళీ థర్డ్ లైన్. ఎప్పుడైనా సరే మన ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో 3 లైన్స్గా రాయాలి. అప్పుడు దిద్దేవాడికి తెలుస్తుంది. పక్క పక్కన రాసేస్తే రాసేవాడికి దిద్దేవాడికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 3 లైన్స్లో రాయాలి. అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ, ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది సేమ్ టైమ్ డిమాండ్ ఈజ్ డిక్రీజెస్. సెకండ్ పాయింట్. థర్డ్, ద ప్రైస్ ఈజ్ డిక్రీజింగ్ అట్ ది సేమ్ టైమ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజెస్. ధర తగ్గుతోంది అనుకోండి, ధర తగ్గిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ధర తగ్గితే అందరూ కొనేస్తారు, ఎక్కువ మంది కోరుకుంటారు, సో డిమాండ్ పెరిగిపోతుంది. మనకు తెలుసున్నదే. ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్, ధర పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం డిమాండ్ ఈజ్ డిక్రీజెస్, ధర పెరిగిపోతుంది. కొండను తగ్గించేస్తారు, ఇంకా మహా అయితే కొండను మానేస్తారు. అంటే ఏంటి? డిమాండ్ తగ్గిపోతుంది. ఎప్పుడు? ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్, రేటు పెరుగుతున్నప్పుడు, ధర పెరుగుతున్నప్పుడు ఎవరు కొనరు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో డిమాండ్ ఈజ్ డిక్రీజింగ్. నెక్స్ట్ పాయింట్. థర్డ్, ద ప్రైస్ ఈజ్ డిక్రీజింగ్. పోనీ ధర తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం ఆ టైంలో ఏంటి? డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్, డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ధర తగ్గిపోయింది. అప్పటిదాకా కొనలేని వాడు కూడా ఏం చేస్తాడు? కొంటాడు. సో డిమాండ్ ఎక్కువైపోతుంది, ఎక్కువ మంది కొంటారు. సో ఇది మనకి రూల్. మనకి ఇంకా తెలుగు మీడియం చూడండి. ఇతర పరిస్థితులు మారినంత వరకు ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, డిక్రీజెస్. ఇతర పరిస్థితులు మారినంత వరకు ఫస్ట్ పాయింట్. ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతుంది, సెకండ్ పాయింట్. థర్డ్, ఒక వస్తువు ధర తగ్గిపోతే డిక్రీజింగ్. ఒక వస్తువు ధర తగ్గిపోతే డిక్రీజింగ్, ఆ వస్తువు డిమాండ్ పెరిగిపోతుంది, ఇంక్రీజెస్, పెరిగిపోతుంది. ఇది మనం 3 లైన్లో రాయాలి. 3 స్టెప్స్లో రాస్తే విద్యావాడికి ప్యూర్గా ఉంది. కాబట్టి ఇది రూల్ ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్. ఇతర పరిస్థితులు మారినంత వరకు ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గిపోతుంది. ఒక వస్తువు ధర తగ్గిపోతే ఆ వస్తువు డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది రూల్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు మనకి సంబంధం, రిలేషన్ అది మనం చెప్పుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ప్రైస్ డిమాండ్. ఇప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది అనుకోండి, డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. అదే ప్రైస్ పెరిగిపోతుంది అనుకోండి, డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఏంటి? ప్రైస్ తగ్గితే ఎలా మార్క్స్ చూడండి, అందులోనూ ప్రైస్ తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. కాబట్టి రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ ఆల్సో యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం.
విలోమ సంబంధం. ఎందుకంటే ఒకటి రెండు కూడా సైమల్టేనియస్గా లేవు, అప్ అండ్ డౌన్గా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు రెండు ఈక్వల్గా లేవు, అన్బ్యాలెన్స్డ్. ఒకటి ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గిపోతాం, ప్రైస్ తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుంది. సో రెండు కూడా ఎక్కడ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి రెండు యాంటీగా ఉన్నాయి. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి డౌన్ అయితే ఒకటి అప్లో ఉంటుంది. కాబట్టి రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ యాంటీ రిలేషన్, విలోమ సంబంధం. ఇక్కడ యాంటీ రిలేషన్ అది మాత్రం చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిట్వీన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీ రిలేషన్ తెలుగులో విలోమ సంబంధం అనవచ్చు, వ్యతిరేక సంబంధం అని కూడా అనవచ్చు. విలోమ అనే పదం రాకపోతే తెలుగు మీడియం వాళ్ళకి వ్యతిరేక సంబంధం అనవచ్చు. ఎందుకంటే వ్యతిరేకం కదా, ఒకటి తగ్గిపోతుంది ఒకటి పెరుగుతుంది, ఒకటి పెరిగిపోతుంది ఒకటి తగ్గుతుంది. కాబట్టి రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ యాంటీ రిలేషన్, విలోమ సంబంధం. ఎందుకంటే రెండు కూడా ఎక్కడ ఈక్వల్ అవ్వట్లేదు, అన్బ్యాలెన్స్డ్గా ఉంటున్నాయి. అన్బ్యాలెన్స్డ్ ప్రైస్ అప్లో ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. ప్రైస్ ధర ఎక్కువగా అంటే ఎవరు కొనరు, డిమాండ్ తగ్గిపోతుంది. అదే ప్రైస్ తగ్గిపోయింది అనుకోండి, డిమాండ్ పెరిగిపోతుంది, ఎక్కువ మంది కొనేస్తారు. మనకు తెలుసున్నదే మొత్తం అంతా కూడా ఇంటర్నెట్లో చదువుకున్నది. కాబట్టి రిలేషన్ బిట్వీన్ అంటే ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధం విలోమ సంబంధం, యాంటీ రిలేషన్, నాట్ కో రిలేషన్, యాంటీ రిలేషన్. అలాగే విలోమ సంబంధం లేదా వ్యతిరేక సంబంధం. ఓకే, దీన్ని మనం ఒక టేబుల్ రూపంలో, ఒక డయాగ్రామ్ రూపంలో చెబుతాం. జస్ట్ వన్. ఫస్ట్ టేబుల్ వేస్తాం చూడండి. ఇక్కడ చూడండి, టేబుల్ చూడండి. టీ ప్రైస్ అంటే ఒక వస్తువు, ఒక డ్రాప్ టీ ప్రైస్. మనం పెద్ద పెద్ద నెంబర్లు వేసుకోకూడదు, వందల్లోనూ వేలల్లోనూ వేసుకోక్కర్లేదు. చిన్న చిన్న నెంబర్లు వేసుకుంటుంది. ఎందుకంటే కరెక్షన్ చేసేవాడికి అర్థమైతే చాలు కాన్సెప్ట్. మనం పెద్ద పెద్ద నెంబర్లు తీసుకుని ఏదో పెద్ద పెద్ద నెంబర్లు వేసుకోకర్లేదు. చిన్న చిన్న నెంబర్లతోటి, స్మాల్ నెంబర్స్ తోటి మన కాన్సెప్ట్ని మనం ప్రజెంటేషన్ చేస్తే చాలు. ఒకటి టీ ప్రైస్ అంటే టీ ధర. ఇక్కడ మనం టీ ధర, తెలుగు మీడియం టీ ధర మామూలుగా జనరల్ మనకు తెలుసున్నట్టే టీ ధర 1 రూపీ ఉంది. ఇక్కడ ధర మీన్స్ రూపీస్. టీ ధర 1 రూపాయి ఉంది. 1 రూపాయి ఉన్నప్పుడు కన్జ్యూమర్స్ 50 మంది డిమాండ్ చేస్తారు. అంటే 50 మంది కొనుక్కుని తాగేస్తున్నారు, అడిగి వచ్చేట్లేదు, కొనుక్కుని తాగేసి ఫీల్ అయిపోతున్నారు. సో 50 మంది తాగుతున్నారు. అలాగే 2 రూపాయలు అయింది, టీ ధర పెంచాడు 2 రూపాయలు అయింది. అంటే తాగలేని వాళ్ళు కొంచెం ఏదో ఎక్కువైపోయింది అనుకునేవాడు తగ్గుతుంది 40 మంది. అలాగే టీ ధర 3 రూపాయలు అయింది, ఇక్కడ 30 మంది. టీ ధర 4 రూపాయలు 20 మంది తగ్గిపోతున్నారు. టీ ధర 5 రూపాయలు అయిపోయింది. అంటే ఒక డ్రాప్ టీ 5 రూపాయలు అయిపోయింది. తాగేవాళ్ళు, కొనేవాళ్ళు, గిరాకీ డిమాండ్ చేసేవాళ్ళు ఎంతమంది అయిపోయారు? 10 మంది అయిపోయారు. అంటే ఇది కన్జ్యూమ్ చేసేది, ఇది దాని రేటు. ఇది కన్జ్యూమ్ చేసేది, ఎంతమంది కన్జ్యూమ్ చేస్తారో, ఎంతమంది కొనుక్కొని సొంతంగా తాగేసి ఫీల్ అవుతున్నారు అనేది చెప్తుంది. ఇది కొనడం రేటు చెప్తుంది. 1 రూపాయి ఉన్నప్పుడు డ్రాప్ టీ 50 మంది కన్జ్యూమ్ చేసి తాగేసి ఫీల్ అయిపోయి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ అదే వస్తువు 5 రూపాయలు అయిపోయింది. కొనేవాడు తగ్గిపోయారు, 50 మంది 10 మందికి వచ్చేసారు. అంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్ళు తాగుతున్నారు, విల్లింగ్ టు పే. వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి తాగుతున్నారు, మిగిలిన వాళ్ళు కొనలేరు కాబట్టి తాగట్లేదు. కాబట్టి ఇక్కడ పర్చేసింగ్ పవర్ ఉన్నా కూడా ఏమైపోయింది, ఇక్కడ కొనేవాడి శక్తి తగ్గిపోయింది, డిమాండ్ చేయడం తగ్గిపోయింది, కొనడం తగ్గిపోయింది, గిరాకీ కూడా తగ్గిపోయింది. కాబట్టి 5 రూపాయలు టీ ఉన్నప్పుడు 10 మంది తాగుతున్నారు. ఇందాకదే మనం చెప్తాం. సో 1 రూపాయి టీ ఉన్నప్పుడు 50 మంది ఎలా తాగారో అదే డ్రాప్ టీ. ఇందులో క్వాంటిటీ పెరగలేదు, వాడు డ్రాప్ టీ ఎంత ఇస్తాడో అంతే,
రూపాయి ఉన్నప్పుడు ఎంత పొడుగు ఇచ్చి 5 రూపాయలకి తగ్గించడం కాదు. అదే డ్రాప్కి రూపాయి ఉన్నప్పుడు 50 మంది కొనేసి ఫీల్ అయ్యి తాగేసి డిమాండ్ చేస్తున్నారు. అదే టీ 5 రూపాయలకి పెరిగిపోయాడు, 10 మందే తాగుతున్నారు, 10 మంది డిమాండే ఉంది. సో ఇక్కడ ఏంటి చూడండి, టీ ధర పెరుగుతోంది, అది కొనేసి ఫీల్ అయ్యి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే కొనేవాళ్ళ సంఖ్య, డిమాండ్ చేసేవాళ్ళ సంఖ్య, దానికి గిరాకీ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది పెరుగుతోంది, ఇది తగ్గిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ పెరుగుతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం. ఇప్పుడు ఇదే దీన్ని మనం పట్టిక ద్వారా చేస్తాం. పట్టిక ఎప్పుడు కూడా ఇది పెన్తో వేసినా పర్లేదు, డయాగ్రామ్ ఎప్పుడు కూడా పెన్సిల్తోనే వేయాలి. మస్ట్ అండ్ షుడ్గా టు డ్రా ఓన్లీ పెన్సిల్ యూజ్, కంపల్సరీ పెన్సిల్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. చూడండి, ఓవై యాక్సెస్ మీద ప్రైస్ని తీసుకున్నాం అంటే ధర, ఓఎక్స్ యాక్సెస్ మీద డిమాండ్ని తీసుకున్నాం. యాక్సెస్ మీన్స్ అక్షం, మనకు గ్రాఫ్ తెలుసు కదా, అడ్డంగా ఉండేది హారిజంటల్గా ఉండేది ఓఎక్స్ యాక్సెస్, వెర్టికల్గా ఉండేది ఓవై యాక్సెస్. అంటే ఓవై అక్షం నిలువుగా ఉంటుంది, ఓఎక్స్ అడ్డంగా ఉంటుంది. సో ఓవై అక్షం మీద ధరని, ఓఎక్స్ అక్షం మీద డిమాండ్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రైస్కి నంబర్లు ఎక్కడ వస్తాయి, డిమాండ్కి నంబర్లు ఎక్కడ వస్తాయి, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రైస్ ఇక్కడ చూడండి, కింద నుంచి 1 2 3 4 5, ఎందుకంటే ప్రైస్ నంబర్లు ఇవే కదా. సో డిమాండ్ 10 20 30 40 50, అంటే డిమాండ్ నంబర్స్ డిమాండ్ దగ్గర వేయడం, ప్రైస్ నంబర్లు ప్రైస్ దగ్గర వేయడం మనం అమర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చూడండి, డిమాండ్ ప్రైస్ 1 రూపీ ఉంది, ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది, దానికి ఈక్వల్గా 50 ఉంది. అలా వేసాడు, దానికి స్ట్రైట్ అండ్ డౌన్. 1 రూపాయి అన్నప్పుడు 50 చూపించాలి. అలాగే 2 రూపీస్ 40, 2 రూపీస్ ఉన్నప్పుడు ఎంత 40 మంది డిమాండ్ చేస్తారు. అండ్ ఆల్సో 3 రూపీస్ 30, 4 రూపీస్ 20, లాస్ట్ వన్ 5 రూపీస్ 10. దేనికి దానికి మనం క్లియర్గా వేయాలి, అది పెన్సిల్తోనే వేయాలి. ఒకవేళ తప్పు వచ్చింది అనుకోండి, ఎర్రర్స్ చేసుకోవడానికి మనకి పనికొస్తుంది. కాబట్టి క్లియర్గా పెన్సిల్తోనే వేయాలి. పెన్తో వేస్తే అది ఇంప్రెషన్ ఉండదు, పెన్సిల్తో వేస్తేనే ఇంప్రెషన్ ఉంటుంది. పైగా ఒక తప్పు వచ్చింది అనుకోండి, దిద్దేవాడికి ఇంప్రెషన్ పోతుంది. సో పెన్సిల్తోనే కంపల్సరీ వేయాలి. సో మళ్ళీ చెప్తాను చూడండి, 1 రూపాయి ఉన్నప్పుడు 50 మంది డిమాండ్ చేస్తారు, అలా పెరిగి 5 రూపాయలు ఉన్నప్పుడు 10 మంది డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఈ డాట్స్ మనం చేత్తోనే, స్కేల్ పెట్టి కాదు, చేత్తోనే వంకర రావాలి, వంకర వస్తేనే అది డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు మనం చేత్తోనే గీయాలి, స్కేల్ పెట్టి గీయద్దు. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మనం కలిపేసుకోవాలి. డిడి మీన్స్ డిమాండ్ కాదు, ఇక్కడ డిడి, ఈ పాయింట్స్ అన్ని కలిపేశాను. ఇక్కడ జస్ట్ ఎక్కడైతే టచ్ అయ్యాయో ఆ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ నేను కర్వ్ గీశాను. ఆ కర్వ్కి పేరేంటి, డిడి. డిడి మీన్స్ డిమాండ్ కాదు, డిమాండ్ రేఖ. ఇది మనకి అంటే టేబుల్ తాలూకుని మనం టేబుల్ని ఆధారంగా చేసుకుని ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది కంపల్సరీ. సో డిమాండ్ కర్వ్ మన ఇంటర్మీడియట్లో నేర్చుకునేదే, మీరు అప్పుడు చేశారు, ఇప్పుడు మర్చిపోయింటారు, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు అంతా కూడా గుర్తుకొస్తుంది. సో 5 రూపాయలు ఉన్నప్పుడు 10 మందే తాగుతున్నారు. అదే 1 రూపాయి అయిపోయింది అనుకోండి, ఎక్కువ మంది తాగుతారు, 50 మంది. ఇలా ఉన్నప్పుడు మొత్తం బిందువులన్నీ కలుపుతూ పోయే రేఖ డిమాండ్ రేఖ. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిమాండ్ కర్వ్ ఫ్రమ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్.
డిమాండ్ నాకు ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది. ఇలా చూడండి, ఇది నాకు ఎడమ లెఫ్ట్, ఇది నాకు రైట్. ఎడమ నుంచి కుడికి వాలి ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. డిమాండ్ కర్వ్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఎడమ అంటే నేను ఇలా నిల్చుంటే కాదు, ఇలా నిల్చుంటే ఎడమ, ఇది లెఫ్ట్ హ్యాండ్ నాది, ఇది రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది. ఓకే, ఇది టేబుల్ వరకు డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎలా వెయ్యాలనేది అర్థం వచ్చేస్తుంది. ఫస్ట్ మనం రూల్ చూసుకున్నాం, సూత్రం. ఇతర పరిస్థితులు మారినంత వరకు ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది, అది చూసుకున్నాం. దాని ప్రకారం టేబుల్ వేసుకున్నాం. టేబుల్ కూడా నీట్గా వేయాలి. ఓకే, టేబుల్ కూడా నీట్గా వేస్తాం. ఆ టేబుల్ ఆధారంగా చేసుకుని ఈ టేబుల్ కింద మ్యాటర్ రాస్తాం, మళ్ళీ డయాగ్రామ్ వేస్తాం. పటం ప్రకారం, పై పటం ప్రకారం తిరుగుబడి, పై పటం ప్రకారం ఓఎస్ అక్షం మీద డిమాండ్ని, ఓవై అక్షం మీద ధరని తీసుకోవడం జరిగింది. ధర రూపాయి ఉన్నప్పుడు డిమాండ్ 50 ఉంది. అలా పెరిగి ధర 5 రూపాయలు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ 10కి తగ్గిపోవడం జరిగింది. అంటే ధర పెరుగుతుంటే డిమాండ్ తగ్గిపోతుంది. ఎప్పుడు చూడండి, ఇది 0కి వచ్చేస్తుంటే తగ్గడం, ఇలా వచ్చి 0కి వచ్చేస్తుంటే తగ్గడం, రెండు 0కి వచ్చేస్తుంటే తగ్గడం, ఇది పెరగడం, ఇది పెరగడం. అంటే ఇప్పుడు ధర పెరుగుతాం, డిమాండ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇది పెరుగుతుంది కదా, చూడండి ఇదంతా పెరుగుతాం, ఇది పెరుగుతాం, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డౌన్ అయిపోతాం. సో అంతా కూడా రేటు పెరుగుతుంటే దాన్ని కొనేవాళ్ళు ఏమైపోతారు, తగ్గిపోతారు. సో ఆ విధంగా వచ్చిన బిందువులు కలపగా వచ్చిన ర్యాక్ ఎలా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి కిందకి వాలి, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేంత కూడా డిమాండ్, దాని రూలు, సంబంధం ఏంటి, యాంటీ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్, అది మొత్తం అంతా కూడా మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిమాండ్ మినహాయింపు. ఈ సూత్రానికి అటాచ్ చేసి డిమాండ్ మినహాయింపులు అనేది చూద్దాం. అంటే ఎగ్జామ్షన్స్. ఎగ్జామ్షన్స్ మినహాయింపులు అంటే కొన్ని పరిస్థితుల్లో డిమాండ్ రూల్ అప్లై అవ్వదు అని. ఫస్ట్ ఇది ఏంటంటే గిఫెన్ పారాడాక్స్. ఫస్ట్ది అంటే గిఫెన్ వైపరీత్యం, రెండోది స్పెక్యులేషన్, మూడోది comparable goods. నాలుగోది నాలెడ్జ్లెస్. ఈ నాలుగు అది రాస్తే మనకు టర్మ్స్ అయిపోతుంది. ఫస్ట్ చూడండి గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ పారాడాక్స్ అంటే గిఫెన్ అనేవాడు ఒక ఫ్రెంచికి అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఇతను ఒక సైడ్ ఎకనామిస్ట్. అతని పేరు మీదుగానే ఈ యొక్క సైడ్ హెడ్డింగ్ రావడం జరిగింది. ఇదంతా కూడా మినహాయింపులకి సైడ్ హెడ్డింగ్స్. తెలుగు మీడియం గిఫెన్ వైపరీత్యం, అంచనా వ్యాపారం, మన్నిక గల వస్తువులు, విజ్ఞానం లేకపోవడం అంటే జ్ఞానం లేకపోవడం, ఆ వస్తువు మీద దాని పూర్తి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. సో ఫస్ట్ది గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ పారాడాక్స్ అంటే గిఫెన్ అనేవాడు ఇంగ్లాండ్లో ఒక పరిశోధన చేశాడు. ఏంటంటే
డిమాండ్ రూల్ ఏమిటి? ఒక వస్తువు ధర తగ్గిపోతే డిమాండ్ పెరగాలి. కానీ ఇంగ్లాండ్లో ఏంటంటే మళ్ళాంటి దేశాల్లో కాకుండా ఇతర దేశాల్లో ఏంటంటే వాళ్ళు బ్రెడ్ జాము తింటారు, బ్రెడ్ జాము బట్టరు తింటారు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మన దేశంలో కూడా చాలామంది అలా తింటూ ఉంటారు. అక్కడ ఏంటంటే బ్రెడ్ జాము బట్టరు ఖరీదు పెరిగింది, ఒక వస్తువు ఒక ధర నుంచి పెరిగినప్పుడు కూడా ఆ ఇంగ్లాండ్ తాలూకు ప్రజలు దాన్ని ఇంకా ఎక్కువ కొంటున్నారు. అప్పుడు ఇతనికి అనిపించింది, ఇదేంటి డిమాండ్ రూల్ ప్రకారం ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోవాలి కదా, రేటు పెరిగింది డిమాండ్ కూడా పెరిగింది, ఏమిటిది? డిమాండ్ రూల్కి యాంటీగా ఉంది. డిమాండ్ రూల్ ప్రకారం రేటు ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అయిపోవాలి. బట్ ఇక్కడ ఇంగ్లాండ్లో బట్టరు జాము బ్రెడ్ తాలూకు రేటు ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయిపోతాం, ఏంటిది అని డీఫెన్స్కి ఒక ఆలోచన వచ్చింది. డిమాండ్ రూల్కి ఇది వ్యతిరేకంగా ఉంది, ఏమిటిది అని అంటారు. అప్పుడు అతనికి మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, ఏంటి? నిత్యావసర వస్తువు, డైలీ రొటీన్ యూసేజ్ ఐటమ్స్, మనం డైలీ రొటీన్గా వాడుకునే వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. అటువంటి విషయాల్లో మనకి డిమాండ్ రూల్ అప్లై అవ్వదు అనే విషయం కనుక్కున్నారు. కాబట్టి ఇతని పేరు మీద గీఫెన్ పారాడాక్స్, గీఫెన్ వైపరీత్యం అనేది వచ్చింది. అంటే నిత్యావసర వస్తువులు కొన్ని ఉంటాయి మనకి. ఇప్పుడు మన దేశమే చూసుకోండి, సౌత్ ఇండియా చూసుకోండి, మనం ఎక్కువగా బియ్యం తింటాం. నార్త్ ఇండియా అంటే గోధుమ తింటాం, మనం ఇక్కడ బియ్యం తింటాం. బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనె ఇవన్నీ ఎక్కువగా మనం డైలీ మనం తింటూనే ఉంటాం. వాటి ధర పెరిగింది అనుకోండి, ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని వీటిని కొంటాం. అంటే ఏమిటి? రేటు పెరిగింది, డిమాండ్ పెరిగింది. కానీ ఇది డిమాండ్ రూల్కి వ్యతిరేకం కదా. డిమాండ్ రూల్ ప్రకారం రేటు పెరిగితే డిమాండ్ తగ్గిపోవాలి. కానీ నిత్యావసర వస్తువుల విషయంలో రేటు పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది అనే విషయం ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్లో కొనుక్కున్నాడు. బ్రెడ్ జాము బటర్ రేటు పెరిగింది, దాన్ని కొనేవాళ్ళు కూడా ఇంకా ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే అది నిత్యావసర వస్తువు, డైలీ రొటీన్ యూసేజ్ ఐటమ్ మనకి. కాబట్టి నిత్యావసర వస్తువుల విషయంలో డిమాండ్ రూల్ పనికిరాదు, అంటే వర్తించదు, అప్లై అవ్వదు. రేటు పెరిగితే ఇంకా ఎక్కువ కొంటారు, అంటే ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని కొంటారు. ఎందుకంటే తినే వస్తువు, అది నిత్యావసర వస్తువు, తినే వస్తువు. అది తినే వస్తువు రేటు పెరిగినా మనం కంపల్సరీగా కొని తీరాలి. కాబట్టి ఈ యొక్క గీఫెన్ పారాడాక్స్ ప్రకారం నిత్యావసర వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది డిమాండ్ సూత్రానికి వర్తించదు, డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ఓకే, ఇది గీఫెన్ పారాడాక్స్ ఐటమ్. నెక్స్ట్ ఇది స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఏమిటి? అంచనా వ్యాపారం. మన ఇమాజినేషన్, మన ఊహ అంచనా వేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బియ్యం వ్యాపారస్తుడు ఉన్నాడు. అతను చేసే వ్యాపారం బియ్యం బస్తాల ధర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీల బస్తా 1200 ఉందనుకున్నాడు, దాని ధర 1300 అయిపోయింది. అతను ఏం చేస్తాడు? భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది అని అంచనా వేసి ఊహించి ఇమాజినేషన్ చేసుకుని ఎక్కువ ధర అయినప్పటికీ కూడా ఎక్కువ బస్తాలు కొనేసి అతను స్టాక్ రూమ్లో స్టాక్ చేసేస్తాడు. ఎక్కువ ధరే 1200లో 1300 అయిపోయింది, ఇంకా పెరిగిపోతుంది భవిష్యత్తులో ఫ్యూచర్లో అని ఎక్కువ ధర అయినప్పటికీ కూడా ఎక్కువ కొనేసి స్టాక్ రూమ్లో స్టోర్ చేసేస్తాడు. అంటే ఒకటి ఇక్కడ 10 కేజీలు బియ్యం బస్తా 1200, అది 1300 అయిపోయింది. అంటే యాక్చువల్గా రేటు పెరిగితే డిమాండ్ అవ్వాలి, తగ్గాలి. కానీ ఇక్కడ రేటు పెరిగింది, 1200లో 1300 అయిపోయింది. కానీ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకు? భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది, మనం అమ్మడం సాధ్యం కాదు అని 1300 అయినప్పటికీ కూడా ఎక్కువ డిమాండ్ చేసి ఎక్కువ బస్తాలు కొనేసి స్టోర్ రూమ్లో స్టోర్ చేసేస్తాం. సో ఇది కూడా డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ఎందుకంటే రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయిపోతాం, రెండు ఈక్వల్ అయిపోతాం. అది డిమాండ్ రూల్కి అది యాంటీ, విరుద్ధం, విలోమం. అది కూడా అప్పుడు కూడా ఇది వర్తించదు. చెప్పుకున్నాం కదండి, మినహాయింపులు అంటే ఈ సమయాల్లో ఇది వర్తించదు అని. ఇటువంటి సమయాల్లో డిమాండ్ రూల్ అప్లై అవ్వదు. అంచనా వ్యాపారం తెలుగు నెక్స్ట్ సైడ్ అండి. ఇక్కడ అంచనా వేస్తాడు, ఇప్పుడే 1200 1300 అయిపోయింది, భవిష్యత్తులో 1500 2000 అయిపోతుందని ఎక్కువ ధర అయినప్పటికీ కూడా ఎక్కువ డిమాండ్ చేసి ఎక్కువ బస్తాలు కొనేసి తన యొక్క స్టాక్ రూమ్లో స్టోర్ చేసేస్తాడు. అంటే రేటు ఇంక్రీజ్ అయింది, ఆటోమేటిక్గా డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇటువంటిప్పుడు అంటే అంచనా వ్యాపారం విషయంలో కూడా డిమాండ్ రూల్, డిమాండ్ సూత్రం వర్తించదు, స్పెక్యులేషన్. ఓకే, నెక్స్ట్ హార్మోనల్ గ్రోత్స్.
హానరబుల్ గుడ్స్ అంటే మన్నిక గల వస్తువులు, కొన్ని గౌరవ సూచక వస్తువులు. మన్నిక గల వస్తువులు, గౌరవ సూచక వస్తువులు కొన్ని ఉంటాయి. బంగారం, వెండి, ప్లాటినం అటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అవి ఎవరైతే ధరిస్తారో సోషల్గా వాళ్ళకి, సొసైటీలో వాళ్ళకి స్టేటస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, పెళ్ళిళ్ళకి వాడికి మీదంతా దిగేస్తారు, నాకు ఇంత స్టేటస్ ఉందా, నా దగ్గర ఇంత బంగారం ఉందని ఒళ్ళు కూడా కనబడకుండా ఎక్కువగా నగలేసుకుంటారు చాలామంది లేడీస్. వాళ్ళకు ఉంది, ఫంక్షన్ నాడు పెట్టుకుంటారు, మిగతా టైంలో పెట్టుకోవాలి. అంటే నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర ఇంత వెండి ఉంది అని చెప్పుకోవడం గురించి, వాళ్ళ స్టేటస్ని చూపించుకోవడం గురించి పెట్టుకుంటారు. జనరల్గా బంగారం ధర ఎక్కువ ఎలా ఉంటుంది, చాలా హైలో ఉంటుంది. అలాగే ప్లాటినం, వెండి ఇవన్నీ కూడా హైలో ఉంటాయి. మెటల్స్ అన్నీ కూడా వాల్యుబుల్ మెటల్స్ తాలూకు రేటు చాలా హైలో ఉంటాయి, చాలా ఎక్కువ. వాటి ధర పెరిగితే వీళ్ళ స్టేటస్ కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు వాటి ధర పెరుగుతుంది, పెరిగినప్పుడు ఏంటి, వీళ్ళ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, హానరబుల్ గుడ్స్ విషయంలో అంటే బంగారం, వెండి, ప్లాటినం ఇటువంటి విషయాల్లో రేటు పెరిగితే వాళ్ళు ఇంకా ఎక్కువ కొంటూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ పెరుగుతుందని. రేటు తగ్గిపోయింది అనుకోండి, రిక్షాలో కూడా కొనేస్తారు ఓ తులం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం ఓ 100 రూపాయలు అనుకోండి, అప్పటిదాకా కొనలేని వాడు కూడా వాడు కొనేస్తాడు. ఇప్పుడు వీడి స్టేటస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు అంటే హానరబుల్ గూడ్స్ విషయంలో రేటు పెరిగితే డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ కొంటారు. అందులో మన ఇండియాలో బంగారం, ఇతర దేశాల్లో అసలు బంగారానికి వాల్యూ ఇవ్వరు. మన దేశం లాంటి దేశాల్లో బంగారానికి, వెండికి ఎక్కువ వాల్యూ, ఎందుకంటే దాని మీద మోజు ఎక్కువ కాదు. కాబట్టి రేటు పెరిగినా ఇక్కడ ఇంకా డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ఈ హానరబుల్ గూడ్స్, మన్నిక గల గౌరవ సూచక వస్తువుల విషయంలో రేటు పెరిగితే, ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇటువంటిప్పుడు కూడా కంప్లీట్ ఈ యొక్క డిమాండ్ సూత్రం వర్తించదు, మినహాయింపు, ఎగ్జామ్షన్ అయితే. కానీ ఇది పూర్తి మినహాయింపు కాదు, పూర్తి మినహాయింపు కాదు. ఎకనామిక్స్ అంటే 2 నాలుగులు, ఇప్పుడు ఎస్ అన్నదాన్ని నో అంటాం. ఇక్కడ ఇది మాత్రం పూర్తి మినహాయింపు కాదు. ఎందుకంటే ఒక రేట్ తగ్గిపోయింది అనుకోండి, డబ్బులు వాళ్ళు కొనరు, వాళ్ళ స్టేటస్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేటు తగ్గిపోయింది అనుకోండి, డబ్బులు వాళ్ళు కొనడం మానేస్తారు, రేటు తగ్గిపోతుంది, వాళ్ళ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. కానీ అప్పటిదాకా కొనలేని వాళ్ళు కూడా కొంటారు, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. రేటు తగ్గిపోయింది, తులం బంగారం 100 రూపాయలు అయిపోయింది, అప్పటిదాకా లేనివాడు, కొననివాడు కొనడం ప్రారంభిస్తాడు, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ఏమిటి, డబ్బుని వాడు కొనడం మానేస్తారు, కానీ మధ్యతరగతి వాళ్ళు, లేని వాళ్ళు, పూర్ పీపుల్ కొంటారు. అంటే రేటు తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిందట. కాబట్టి ఈ హానరబుల్ గూడ్స్ విషయంలో ఓ రకంగా రూల్ అప్లై అవ్వదు, ఓ రకంగా రూల్ అప్లై అవుతుంది. కాబట్టి సరైన మినహాయింపు కాదు అని చెప్పచ్చు. డబ్బును పడ్డ విషయంలో అప్లై అవ్వదు, రూల్ అప్లై అవ్వదు, సూత్రం వర్తించదు. కానీ రేటు పడిపోయింది అనుకోండి, బంగారం ధర, ప్లాటినం, వెండి ధర పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పటిదాకా కొనలేని మధ్యతరగతి వాళ్ళు, పూర్ పీపుల్ కొనేస్తారు. కాబట్టి డిమాండ్ మళ్ళీ పెరిగిపోతుంది. కాబట్టి హానరబుల్, మన్నిక గల గౌరవ సూచక వస్తువుల విషయంలో ఈ యొక్క డిమాండ్ సూత్రం ఆ విషయంలో అప్లై అవుతుంది, డబ్బుల వాళ్ళ విషయంలో అప్లై కాదు. ఓకే, నెక్స్ట్ నాలెడ్జ్ లెస్ అంటే ఒక వస్తువు పట్ల సరైన సమాచారం తెలియకుండా, విజ్ఞానం తెలియకుండా, జ్ఞానం లేకపోతే కనుక ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 4వది ఏంటంటే అవగాహన లేకపోవడం. ఒక వస్తువు ధర ఎంత ఉందో అతను తెలియదు అనుకోండి, రేటు పెరిగినా తగ్గినా అతనికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ ఉందనుకోండి, టూత్పేస్ట్లో లోపల సరుకు అదే, కానీ దాని ప్యాకింగు, సైజు, షేపు, కలరు అన్నీ మార్చేసి కొత్త మోడలింగ్ చేసి పబ్లిష్ చేశాడు అనుకోండి, మొత్తం ఎవరు ప్రొడ్యూసరు, కస్టమర్ దాన్ని ఎక్కువగా కొంటాడు. కొత్తది కదా అని ఎక్కువ రేటు పెంచి కొంటాడు, రేటు పెరిగినా అదే కొంటాడు. అది నాలెడ్జ్ లేదు. ఇప్పుడు లోపల సరుకు అదే, లోపల ఐటమ్ ఉండే సరుకు అదే, కానీ దాని షేపు, సైజు, దాని ధర పెంచి కొంచెం ఐటమ్ మార్చి కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టు చేస్తే అది బాగా ఎక్కువ మందికి కలది, ఎక్కువ అనుకుని అజ్ఞానంతో కొనేస్తాడు. అంటే రేటు పెరిగేది, అదే సరుకు అదే, ఇప్పుడు డిమాండ్ రేటు పెరిగేది, అది ఎక్కువ కొంటున్నాడు. ఇది కూడా డిమాండ్ సూత్రానికి వ్యతిరేకం. లోపల సరికి అదే అయినప్పటికీ కూడా దాని షేపు, సైజు, డిజైన్ అన్నీ మార్చేసి రేటు పెంచి
కస్టమర్కి అమ్ముతున్నాను. కస్టమర్కి అది తెలియక దాని మీద నాలెడ్జ్ లేక, పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేక ఎక్కువ కొంటాడు. ఎక్కువ ధర అయినప్పటికీ కూడా కొంటాడు. సో రేటు పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది. సో నాలెడ్జ్ లెస్, అజ్ఞానం వలన, అవగాహన లేకపోవడం వలన అటువంటి విషయంలో కూడా డిమాండ్ సూత్రం వర్తించదు. సో ఈ 4 ప్లస్ ఇందాక చెప్పుకున్న మనం ఇంట్రడక్షన్ మొత్తం అంతా కూడా రాస్తే ఇది ఎస్ఏ కోసం. మనకి ఫస్ట్ ఏంటి, డిమాండ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, డిమాండ్ రూల్ చెప్పుకున్నాం, సంబంధం రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ అది చెప్పుకున్నాం, డెఫినేషన్ చెప్పుకున్నాం. డెఫినేషన్ తర్వాత రూల్ తాలూకు టేబుల్ వేసాం. ఇది ప్రైస్, ఇది డిమాండ్ అని టేబుల్ వేసాం. ఆ టేబుల్ తాలూకు డయాగ్రామ్ కూడా వేసుకున్నాం. ఆ టేబుల్కి మనం అనలైజ్ చేయాలి. అలాగే డయాగ్రామ్ కూడా మనం కింద అనాలిసిస్ ఇవ్వాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎగ్జాంప్షన్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ మినహాయింపులను పెడతాం సైడ్ హెడ్డింగ్. దానికి ఈ 4 ఇంకా రాయొచ్చు, కానీ టైం సరిపోదు, 10 మార్క్స్కి చాలు. కాబట్టి గీఫెన్ మొత్తం అంతా కూడా ఈ సైడ్ హెడ్డింగ్స్ రాస్తాం. గీఫెన్ పారాడాక్స్, గీఫెన్ వైపరీత్యం, అంచనా వ్యాపారం స్పెక్యులేషన్, గౌరవ సూచక వస్తువులు హానరబుల్ గూడ్స్. నెక్స్ట్ అవగాహన లేకపోవడం, దాని మీద నాలెడ్జ్ విజ్ఞానం లేకపోవడం. అంటే తను కొనేది ఎక్కువ రేటు, లోపల సరుకు అదే అయినప్పటికీ కూడా ఎక్కువ రేటు ఉంటే ఎక్కువ మన్నిక గలది అని ఒక అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ కొనేస్తారు, ఎక్కువ ధర ఎక్కువ కొనేస్తారు. కాబట్టి ఇక్కడ రేట్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో డిమాండ్ సూత్రానికి వర్తించదు. సో ఇది ఎగ్జాంప్షన్స్. ఓకే, ఇది మనకి 10 మార్క్స్ కంపల్సరీ కూడా. రైట్ అబౌట్ డిమాండ్ డెఫినేషన్ అండ్ ఆల్సో ఎగ్జాంప్షన్స్ అంటాడు. అప్పుడు ఏంటంటే మొత్తం ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా వచ్చేస్తుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, స్టెప్ బై స్టెప్ రాయాలి మనం అంతా కూడా. ఫస్ట్ ఇంట్రడక్షను, తర్వాత ప్రిన్సిపల్ రూల్, తర్వాత రిలేషన్, తర్వాత డెఫినేషన్ తర్వాత డిమాండ్ రూల్కి అప్పుడు టేబుల్కి అనాలిసిస్, టేబుల్ తర్వాత కింద డయాగ్రామ్ అనాలిసిస్, అప్పుడు ఎగ్జాంప్షన్స్లో ఈ 4 సైడ్ హెడ్డింగ్ను. ఈ 4 మాత్రం మొత్తం దీనికి రూలు సార్ అప్లై అవుతుంది, సార్ రూల్ అప్లై అవుతుంది. సారీ దీనికి హానరబుల్ గూడ్స్ స్పెక్యులేషన్ కాదు, దీనికి గీఫెన్ పారాడాక్స్, స్పెక్యులేషన్, నాలెడ్జ్ లెస్ అనే దానికి రూల్ అప్లై అవుతుంది. దీనికి మాత్రం హానరబుల్ గూడ్స్కి మాత్రం డబ్బున్న విషయంలో రూల్ అప్లై అవ్వదు. లేని వాళ్ళ విషయంలో మాత్రం, పూర్ పర్సన్ మధ్యతరగతి వాళ్ళ విషయంలో మాత్రం రూల్ అప్లై అవుతుంది. ఎందుకంటే బంగారం ధర తగ్గిపోతే అప్పటిదాకా కొనలేని వాడు కొంటాడు, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం డిమాండ్ రూలు అప్లై అవుతుంది. డబ్బుని వాళ్ళ విషయంలో మాత్రం, ధనికులు బాగా డబ్బుని వాళ్ళ విషయంలో మాత్రం డిమాండ్ సూత్రం వర్తించదు. సో ఈ 4 ఇంట్రడక్షను, టేబుల్, డయాగ్రాము మొత్తం అదంతా కూడా రాస్తే కంప్లీట్ 10 మార్క్స్కి మనం చెప్పుకున్నట్టు అవుతుంది. ఓకే, కంప్లీట్గా రాయాలి ఇదంతా.